హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు స్టిచ్ చేసి మ్యాట్ ఫీలింగ్ స్టిచ్ అండి. దానికి 2 థ్రెడ్స్ తీసుకున్నానండి. చూసారు కదా, మనము ఇలా సర్కిల్ లాగా డ్రా చేసుకునేసి ఇలా వేసేసుకున్నామండి లైన్స్. వాటిలో నేను స్టిచ్ వేస్తానండి. చూసారు కదా, నేను థ్రెడ్ తీసుకున్నాను ఆరెంజ్ కలరు. ఇలా నీడలు తీసుకునేసి మనము ఇక్కడ ఒక చిన్న లాక్ లాగా వేసేసుకునేసి మనము లైన్స్ వేసాం కదా, ఆ లైన్స్ ప్రకారము ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోదామండి. ఆ తర్వాత లైన్ వచ్చేసి మధ్య మధ్యలో వేసుకుంటూ వెళ్ళిపోవాలా. ఓకేనా, చూపించిన విధంగా వేసుకుంటూ వెళ్ళిపోదాము. మనము చైన్ స్టిచ్ లాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఈ సైడ్ ఆ సైడ్ లాక్ వేసేసుకుంటే మనకు ఫీలింగ్ అనేది బాగా వస్తుంది. ఓకేనా, చూసారు కదా, మ్యాట్ ఫీలింగ్ స్టిచ్ అంటే మన మధ్యలో ఏం పెట్టకుండా వేసేయడం అన్నమాట. మనము నెక్స్ట్ వీడియోలో మ్యాట్ ఫీలింగ్ స్టిచ్ లాగానే వేరేగా వేసి చూపిస్తానండి. అక్కడ మనము థ్రెడ్ పెడతాము, మధ్యలో థ్రెడ్ పెట్టేసి వేసామంటే కొంచెము ఇవి ఎత్తుగా వస్తుందండి. ఇది ఫ్లాట్గా ఉంది కాబట్టి మ్యాట్ ఫీలింగ్ స్టిచ్ అంటారు. ఓకేనా, మనము మధ్యలో లైనింగ్ వైర్ థ్రెడ్ ఉంటుంది కదా, అది వేసేసుకోవాలండి. చూసారు కదా, చూపించిన విధంగా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాము. ఓకేనా ఫ్రెండ్స్, నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా, మనం ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోదామండి. చూసారు కదా, ఇలా ఫుల్గా నింపేసుకుంటూ వెళ్ళిపోవాలండి, గ్యాప్ లేకుండా. ఇలా చూపించిన విధంగా వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఒక చిన్న లాక్ వేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి, ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోవడమే. నేను నెక్స్ట్ వీడియోలో పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టి చూపిస్తానండి, ఇలా ఎలా వేసుకోవాలనేసి. ఇప్పుడు మనము ఫ్లాట్గా వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇది హైట్ రాదండి, హైట్ వచ్చేలాగా నేను వేసి చూపిస్తాను. ఓకేనా, చూసారు కదా, చూపించిన విధంగా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇంతే కదండి, ఈ స్టిచ్ అనేది మనము లీఫ్ లాగా కానీ ఇలా మనము వేసేసుకుంటూ హైట్ పెట్టేసి వేసేసుకుంటామండి. మనము పైపింగ్ థ్రెడ్ తీసుకునేసి ఇలా వేసుకున్నామంటే మీకు చాలా డిజైన్స్ చేస్తారండి ఇలాగే. ఓకేనా, అందుకు మనము ఈ 3 వర్క్ వేసుకొని నేర్చుకున్నామంటే మనకు ఆటోమేటిక్గా ఆ వర్క్ నేర్చుకోవచ్చు. మనం ఎలా వేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం బ్లౌజ్ డిజైన్స్ చేసేసుకోవచ్చు. ఇలా స్టిచెస్ అంతా వేసామంటే మనం ఫస్ట్ ఈ బేసిక్ స్టిచెస్ నేర్చుకోవాలండి. ఇవి నేర్చుకున్నామంటే మనం నెక్స్ట్ స్టెప్ వేయగలుగుతాం. ఓకేనా, మనం ఈజీగా వేయగలుగుతాము, మనం ఈజీగా వేరే స్టిచ్లన్నీ వేసేయగలుగుతాము. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, చూపించిన విధంగా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదామండి. ఇక్కడ ఎన్నట్టు వేసుకుందాం. మనం ఎన్ని స్టిచ్ చేసినా వేసేసుకోవచ్చు అండి, మనం ఫుల్ ఫిల్ చేసుకోవాలా. ఓకేనా, సరే కదా, చూపించిన విధంగా ఇలా మనము నెక్స్ట్ వేసేసుకుందాము. ఇప్పుడు అయిపోయింది కదా, నెక్స్ట్ వేసేసుకుందాము. సేమ్ అండి, ఈ సైడ్ ఎలా వేసామో అలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మధ్యలో వచ్చేసి నేను వేరే థ్రెడ్ వేస్తానండి, అందుకనేసి అక్కడ వదిలిపెట్టాను. ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ కాకుండా ఉంటుంది కాబట్టి నేను అలా లైన్ వదిలిపెట్టానండి. మధ్యలో మనము మధ్యలో వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనము స్టిచ్చెస్ వేసాం కదా, ఆ స్టిచ్చెస్ మధ్యలో నేను లైన్స్ వేసాను కదా, ఆ లైన్స్లలో వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అప్పుడు మనకు మ్యాట్ ఫీలింగ్ స్టిచ్ అనేది మనకు అర్థమవుతుంది, క్లీన్గా ఉంటుంది. ఓకేనా, అందుకు నేను మధ్యలో వదిలేసి ఈ స్టిచెస్ వేస్తున్నానండి. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా వేసుకుంటూ వెళ్ళిపోదాం. మీకు బిగినర్స్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది మీకు స్టిచెస్ అంతా. ఓకేనా, మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. మీకు చాలా ఈజీగా ఉంటాయండి ఇలా నేర్చుకున్నామంటే మనం నెక్స్ట్ వేసేసేకి. మనం ఫుల్ ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోదాం. చూసారు కదా, ఇలా వేసుకుందాం. చూసారు కదా, ఇక్కడ మనం ఎన్నట్టు వేసుకుందాం. ఇదే విధంగా ఆ సైడ్ కానీ వేసి చూపిస్తానండి. చూసారు కదా, ఆ సైడ్ వేస్తాను. చూసారు కదా, ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు మధ్యలో మనము వేరే థ్రెడ్ తీసుకొని ఇక్కడ వేసుకుందామండి.
ఇప్పుడు మనం స్టిచెస్ వేసాం కదా, ఆ స్టిచెస్ మధ్య నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా? చూసారు కదా, ఇలా చూపించిన విధంగా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాం. మనం మధ్యలో తీసుకుందాం. అప్పుడు మనకు పర్ఫెక్ట్ లుక్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా మధ్యలో మనకు లైన్స్ కన్ఫ్యూజ్ కంటే మనం ఇక్కడ వేసాం కదా స్టిచెస్, ఆ స్టిచెస్ చూసుకొని ఫాలో అవ్వడమే. ఓకేనా? ఇలా వేసుకొని మళ్ళీ మధ్యలో అలా వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ ఎలా వేసామో సేమ్ ప్రాసెస్ అండి, అలాగే వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకేనా? మొత్తం ఇలాగ ఫిల్ చేసేసుకుందాం. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లేలిస్ట్లో మగ్గం వర్క్ క్లాసెస్ అని పెట్టానండి, ఒకసారి అక్కడ చెక్ చేసుకోండి. ఫుల్ బేసిక్ నుంచి స్టిచెస్ అనేది ఎలా వేసుకోవాలనేది ఉన్నాయి. ఓకేనా? చూడండి, చూపించిన విధంగా వేసేసుకుందాం. స్టిచెస్ అంతా మీకు చాలా యూస్ఫుల్ అవుతాయండి ఈ స్టిచెస్. ఓకేనా ఫ్రెండ్స్? నేను నెక్స్ట్ వీడియోలో, ఇప్పుడు ఫ్లాట్గా వేసాను కదా, నెక్స్ట్ వీడియోలో నేను థ్రెడ్ పెట్టి వేస్తానండి, పైపింగ్ థ్రెడ్ పెట్టేసి వేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా వేసుకోవాలనేది మీకు ఈజీగా ఉంటుంది. మనం ఇలాగే ఫుల్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇంతే కదండి, మనము ఇది ఇలాగనే కదా వేసుకునేది, స్క్వేర్ లాగానే కదండి, మనం మ్యాంగో లాగా వేసుకోవచ్చు, రౌండ్గా కానీ వేసుకోవచ్చు. ఓకేనా? మనము ఇష్టమైన ఎలా డిజైన్ చేసుకోవాలంటే అలా డిజైన్ చేసుకుని ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇన్ని లైన్స్ అని ఏం లేదండి, మనము అది ఎంతవరకు ఫిల్ చేసుకోవాలో అంతవరకు ఫిల్ చేసుకోవచ్చు అని ఎన్ని లైన్స్ అయినా వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, మనం స్టిచెస్ ఇక్కడ దాకా వేసేసరికి మనకు ఫుల్ ఫిల్లింగ్ ఎలా ఉందో చాలా ఈజీగా ఉంటుందండి. చూసారు కదా, చాలా బాగుంది వేసేసరికి. ఇలాగే మనం ఇక్కడ ఎన్నట్టు వేసేసుకొని ఆ సైడ్గానే వేసేసుకుందాం. సరే కదా, ఈ సైడ్ వేసేసుకుందాం. ఇలాగే అవుట్లైన్ వేసేసుకుందామండి. చూసారు కదా, మనం అవుట్లైన్కి ఇప్పుడు థ్రెడ్ తీసుకున్నానండి, థ్రెడ్ తీసుకొని బీడ్స్ వేసేసుకుందాము. మనము అవుట్లైన్కి బీడ్స్ వేసుకుందామంటే మనకు గ్రాండ్ లుక్ వచ్చేస్తుందండి. మనకి గ్రాండ్ లుక్ రావాలంటే ఇలా అవుట్లైన్ వేసుకున్నామంటే మనకు గ్రాండ్ లుక్ వస్తుంది. ఎక్కడ ఏమున్నా మనకు కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా ఫీల్ అనేది నీట్గా ఉంటుందండి, మ్యాట్ ఫీలింగ్ అనేది స్టిచెస్. ఓకేనా? ఇలా అవుట్లైన్ వేసేసుకుందాం మొత్తం బీడ్స్తో. మనం చూసుకునేసి ఎన్ని కావాలనేసి చూసుకొని వేసేసుకుందాం, మనకు బీడ్స్ అనేది ఎలా పెట్టేసుకోవాలనేది. మనం చూసుకొని మూలలందుకు వేసేసుకుంటూ వెళ్ళిపోదామండి, కన్ఫ్యూజన్ లేకుండా. ఓకేనా ఫ్రెండ్స్? చూపించిన విధంగా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇలాగే మొత్తం వేసేసుకుంటూ వెళ్ళిపోదామండి. చూసారు కదా, చూపించిన విధంగా ఇలా వేసేసుకుంటూ మనం మొత్తం ఫిల్ చేసుకుందాం. చూసారు కదా, మనం ఎండులో అనేది మనము మూలలో ఎలా రావాలనేసి చూసారు కదా, ఇలా వేసేసుకున్నామంటే బీడ్స్కి మనం థ్రెడ్ ఇలా పెట్టేసి వేసుకున్నామంటే మనకు అక్కడ కరెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. చూడండి, చూపించిన విధంగా వేసుకోండి. చూసారు కదా, మనకు కరెక్ట్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. నచ్చిందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్.